అందరూ కలిసి హల్లెలూయా యెహోవా రబ్బా హల్లెలూయా యెహోవా షమ్మా హల్లెలూయా యెహోవా ఈరే హల్లెలూయా యెహోవా షాలోమ్ హల్లెలూయా యెహోవా రబ్బా హల్లెలూయా యెహోవా షమ్మా నా ఆత్మీయ తండ్రి దైవ సేవకులు విశ్లేమకి నా ఆత్మీయ తండ్రి సుప్రియకి దైవ సేవకులు అందరికీ నేను ప్రభుపేట వందనాలు తెలియజేస్తాను. దేవుడు మహాకృపను బట్టి, దేవుడు మా కుటుంబానికి చేసిన మేలు బట్టి, అద్భుతాలు బట్టి నేను ఒక చిన్న సాక్ష్యం చెప్తాను. నేను ఉదయం అన్నీ ఎందుకన్నారో ఆ మాట నాకు తెలీదు. నేను 6 గంటలకు కాఫీ తెచ్చి ఇచ్చింది తాగుతున్నాను. ఎప్పుడు నాకు ఇచ్చేసి వెళ్ళిపోయి తను పని చేసుకుంటుంది. కానీ తను అక్కడ కూర్చుని అంటుంది, మన పట్ల దేవుడు చేసిన కార్యాలు అన్న చెప్పే ప్రవచనాలు మన పట్ల అక్షరాలా జరుగుతున్నాయి, దీంట్లో సందేహం లేదంది. సరే నేను అన్నాను, సర్లే దేవుడి చిత్తాన్ని బట్టి మనం నడుపుతున్నాం, ఇంకా మన తరం అయిపోయింది, మన పిల్లలు చూడాలా, ఆ తరం నెక్స్ట్ మన పిల్లలు కదా అన్నాను. అంటే ఈవిడ వెంటనే అంది, మన పిల్లలు నిజంగా సెటిల్ అవ్వకపోతే లోకం ఏమంటుందంటే వీళ్ళు అన్యాయంగా అక్రంగా ఏదో సంపాదించారు, పిల్లలు నిలబడలేదు అని అంటారు. మనం కూడా అంటాం కదా ఎదుటి వ్యక్తిని, అదే విధంగా మనం కూడా అంటారు. కానీ దేవుడు ఆనంద కూడా మనకు లేకుండా చేశాడు. అన్ని విషయాల్లో దేవుడు మనం దీవించాడు, పిల్లల విషయంలో కూడా మనకు చేశాడు, మనకు సరిపోతుంది అన్నది. అవును, దేవుడి కృప. అప్పుడు అన్నాను, అక్కడ ఒకసారి బ్యాంక్ కట్టేటప్పుడు చాలా అవంతరాలు, అందరూ కూడా వద్దు అన్నప్పుడు అన్నారు, ప్రవచనం ఎత్తి, అయ్యగారు దేవుడు మీకు ఇస్తున్నాడు ఆ బ్యాంకు, మీరు కట్టండి, ఎన్ని అవంతరాలు వచ్చినాయి అన్నాడు. అది కూడా నిన్నే మేము గుర్తు చేసుకున్నాం. మరి ముఖ్యమైన 2 ప్రాముఖ్యమైన విషయాలు చెప్తాను నేను. ఎలాగా 8 సంవత్సరాల క్రితం, కరెక్ట్గా 8 సంవత్సరాల క్రితం గుడాల పండుగ జరుగుతుంది. శనివారం రోజు, ఆ రోజు ఉపవాసం 10-10:30 టైం మధ్యలో అన్న లేచి ప్రవచనాత్మకంగా చెప్తున్నాను. నేను క్రీస్తు యేసు ఎదుట ఆనబెట్టి చెప్తాను ఈ మాటలో. ఎంతసేపు మీరు తల్లిదండ్రులుగా మీరు మాకు తలపొడి తగ్గిపోవాలి, జ్వరం తగ్గిపోవాలి, కళ్ళు నొప్పులు తగ్గిపోవాలి, ఒళ్ళు నొప్పులు తగ్గిపోవాలి అని ఇలాగ మీరు ఎంతసేపు మీకోసం ప్రార్థన కాదు. కానీ మీ బిడ్డలు ఎగ్జామ్స్ రాస్తున్నారు, మీ బిడ్డలు ఏమై ఉండాలో, మీరు ఏమైనా తలస్తున్నారో నేను 10 నిమిషాలు టైం ఇస్తున్నాను. మీరు పేర్లు పెట్టి ఎర్రోడా, పుట్టోడా, పొడుగోడా ఇలాంటి పేర్లు కాకుండా దైవ సేవకులు ఏ పేర్లు అయితే పెట్టారో ఆ పేర్లు పెట్టి, జీవ గ్రంథంలో ఏం పేర్లు అయితే రాసున్నాయో ఆ పేర్లు బట్టి మీరు ప్రార్థన చేయండి, దేవుడు తప్పకుండా కనుకరిస్తాడో మీరు ప్రార్థన చేయండి అన్నారు. నిజంగా నేను ఆ రోజు చూశాను. స్టేజ్ దేదీప్మానంగా వెలుగుతుంది. దేవదూతలు దిగొచ్చారేమో అనుకుంటున్నారు, స్టేజ్ అలా ఉంది. నేను కూడా కన్నీరు విడిచి, ప్రభా దీప్తి మ్యాచ్ విషయంలో ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో, బిడ్డ ఇంటర్మీడియట్ రాస్తుంది,
బిడ్డ పాస్ అయ్యి డాక్టర్ అవ్వాలంటుంది. నీ చిత్తం ఏముందో బిడ్డ పట్ల కనపరచు, ఇగో దైవ సేవకుల మాటలు రూఢపరచని నేను కన్నీరు విడిచి దేవుడిని అడిగాను. కానీ రియల్గా అప్పుడు సీట్లు బాగా తక్కువ, కాలేజీకి 30 సీట్లు 40 సీట్లే, సీట్లు బాగా తక్కువ. అయితే అన్న చెప్పారు, ప్రార్థన చేసాం, ఇంటికి వచ్చాం, దీప్తి పాస్ అయింది. నేను అమ్మ ముందు BSc అప్లై చేయి, తర్వాత ఏదో చదవద్దు అన్నాను. కానీ నేను అప్లై చేయను డాడీ, సేవకుల మాట ఊడిపడతాడు దేవుడు, నాకు MBBS సొంత సీట్ అంటుంది. సరే ట్రై చేస్తున్నాం, కానీ ఎక్కడ ఏ కోణాల్లో కూడా అందుబాటులో లేదు. ప్రత్యక్ష సాక్షి ఇక్కడే ఉన్నారు అయ్యగారు. అప్పుడు తెలంగాణ ఆంధ్ర బంధు భయంకరంగా ఉంది. ఆయన వచ్చి నా దగ్గరికి వచ్చి, అన్న ఒక సీట్ ఉందంట, వెళ్దాం హైదరాబాద్ అన్నాడు. సరే అని విజయవాడ వెళ్ళాం. విజయవాడ నుంచి హైదరాబాద్ ఎలాగో తంటాలపాడు వెళ్ళాం. వెళ్ళి ప్యారడైజ్ అని ఒక బ్యాంక్ ఉంటే అక్కడ మేము కొంత డబ్బులు డ్రా చేసాం, ఫీజు కట్టమంటారని మేము అరమంజిల్లో వెళ్ళాం. పొద్దున్న 11 గంటలకు వెళ్ళిన వాళ్ళు సాయంత్రం 5 గంటలకి మేము అక్కడ కూర్చునే ఉన్నాం. కానీ మాకు ఎవ్వరూ రాలేదు, ఏం సమాధానం చెప్పలేదు. సరే 5 గంటలకు అయ్యగారు మనం వెళ్ళిపోదాం, ఇంకా వద్దులే ఎలాగోలా వెళ్ళిపోదాం, ఏమైతే అవుతుంది దేవుని చిత్తం వెళ్ళిపోదాం అంటే, నిజంగా మీరు నమ్మరు, ప్రభు పేట నేను చెప్తున్నాను, ఈ రోడ్డు తిరిగి జస్ట్ అలా వెళ్తే ఇంకా మేము ఆటో ఎక్కుతాం. ఆటో ఎక్కి రైల్వే స్టేషన్కి వెళ్ళిపోదాం అనుకున్నాం. జస్ట్ ఇద్దరం అలా వచ్చేసాం బ్యాగ్లు వేసుకుని. ఒక్క 6 నిమిషం వాళ్ళు ఎవరో స్కార్పియో వేసుకొచ్చి గ్లాస్ దింపి అడిగారు, మీరైనా రాజమండ్రి వచ్చిందని. అవునన్నా. ఎక్కడికి వెళ్తున్నారు, వెళ్ళిపోతున్నాం అన్నారు. రండి వెనక్కి అన్నారు. వెళ్ళిన తర్వాత సరే మాట్లాడాం, ఫీజు అన్నీ చెప్పారు. సరే అన్నమాట, మీరు ఇప్పుడే వెళ్ళి అడ్మిషన్ అవ్వాలి, రేపుతో అక్కడ యూనివర్సిటీ క్లోజ్ అన్నారు. అయ్యో ఇప్పుడు వెళ్ళగలుగుతాం, పిల్లలు అక్కడ రాజమండ్రిలో ఉన్నారు, మేము కడప వెళ్ళాలా, ఎలా వెళ్ళలేమంటే రేపు అడ్మిషన్ క్లోజ్ అయిపోతే అదేనా మీకు NRI కోటాలో ఇచ్చామన్నారు. అయ్యో NRI మాకు ఎవరు లేరంటే ముందు జాయిన్ అవ్వండి, తర్వాత చూద్దామన్నారు. సరే ఫ్రాన్సిస్ 10వ తరగతి అప్పుడు, ఫ్రాన్సిస్ ఎలాగైనా రావాలంటే అడ్మిషన్ అంటే ఒరిజినల్ సర్టిఫికేట్ అన్ని పెట్టరమంటే, ఎలాగో వీళ్ళు ఎప్పుడు అంత ప్రయాణం చేయలేదు, అయినా వచ్చారు. నేను కూడా వెళ్ళాను. నాకు వెళ్తాడు సీట్ లేదన్నాడు. సీట్ లేవు ఏం లేవు, 100 మంది ఉన్నారు మీరు వెళ్ళేటప్పుడు. తెల్లారు ఉదయం 100 మంది పేరెంట్స్, 100 మంది స్టూడెంట్స్ ఉన్నారు. సీట్ లేదు ఏం లేదు, అందరూ వెళ్ళిపోండి, దయచేసి పేరెంట్స్ ఎందుకు పని దండం పెట్టి చెప్తున్నాను అన్నాడు. కానీ దేవుడు నాకు చాలా నిరుత్సాహం వచ్చేసింది. అలా కూర్చొని 11:30 అయిపోయింది. 11:30కి సెక్రటరీ వచ్చి దీప్తి మ్యాచ్ ఎవరు అని అడిగాడు. మేము ఇప్పుడు వెనకాల ఎక్కడ ఉన్నాం, వెళ్ళాం, రండి గవర్నమెంట్ అడ్మిషన్ తీసుకోండి, టైం అయిపోతుంది, 12:30 క్లోజ్ చేయాలన్నాడు. టక్క అడ్మిషన్ అయింది. అలాగే దీప్తి పాస్ అవడానికి దేవుడు సహాయం చేశాడు. అలాగే ఉద్యోగం రావడానికి కూడా దేవుడు సహాయం చేశాడు. అలాగే దీప్తి పెళ్లి విషయంలో అన్నకి చెప్పాను, అన్న 20 సంవత్సరాలు వచ్చింది, మ్యారేజ్ చేద్దామని అక్కకి చెప్పాను, అన్న చెప్పాను, అయ్యా ప్రార్థన చేద్దాం అన్నారు. అన్నప్పుడు ఒక మాట చెప్పారు నాకు, మీరేకి ఎప్పుడు చెప్పేది అయ్యగారు ఒకే ఒక మాట, మంచిగా బతికిన కుటుంబాల్లో పిల్లలు ఎవరున్నా తొట్టిల్లిపోయినా వాళ్ళు మళ్ళీ లైన్లో పడతారు, చాలా ఈజీ. కానీ అప్పుడు రెడీమేడ్గా పెద్దోళ్ళు అయిపోయిన కుటుంబాలు దెబ్బతింటారు అయ్యారు, అది ఒక్కటి చూసుకోండి అని చెప్పారు. అన్న ప్రార్థన, అక్క ప్రార్థన బట్టి నిజంగా కొడుకు లాంటి అల్లుడు వచ్చాడు నాకు. ఏదో ఉద్యోగం వచ్చింది దీప్తికి, అన్ని విధాలు చేశారు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే 2020 నాకు కరోనా వచ్చింది. అస్సలు తెలియలేదు నాకు కరోనా వచ్చినట్టు, మామూలుగా కాదు. నా జీవితం అంతమైపోయింది, ఇంకా క్లోజ్, ఇంకా అసలు సమస్య లేదు. నేను ఇప్పుడు బట్టగట్టి ఇక్కడ సాక్ష్యం చెప్తున్నానంటే కేవలం ప్రార్థన. నిజంగా నేను లెగ్సి మళ్ళీ మనిషిని అవుతానని కళ్ళ కూడా ఊహించుకోలేదు. అలాంటి పరిస్థితిలో దేవుడు కృపించి నిజంగా నాకు ఆరోగ్యం ఇచ్చి మళ్ళీ బయట పెట్టాడంటే దేవుడు మహాకృప. తర్వాత 20 అయిపోయిన తర్వాత బయటకు వచ్చి చూసి 4-5 నెలల తర్వాత కొంచెం ఊపిరి పీల్చుకొని నిజంగా నేను మళ్ళీ వ్యాపారం చూస్తే 2 కోట్లు నష్టం వచ్చింది. నష్టం లెక్క అయితే 2 కోట్లు. దేవుడా ఏంటి పరిస్థితి, ఒక్క వర్క్ కూడా రాలేదు. నేను సాక్షిగా చెప్తున్నాను, ఒక్క వర్క్ పొరపాటు కూడా రాలేదు. 2023 గుడారాల పండుగ జరుగుతున్నప్పుడు అన్న చెప్పారు ఏమనంటే, మీకు ఏదైతే అవసరాలు ఉన్నాయో, ఏ ఆదివారం ఆ రోజు ఏ అక్కర్లు అయితే ఉన్నాయో, ఏదైతే కోరుకుంటున్నారో, మీ సంతోషమైనా దుఃఖమైనా వేదనైనా మీరు ఒక పేపర్ తీసుకుని పేపర్ మీద రాయండి, పేపర్ మీద రాసుకోండి, నేను ప్రార్థన చేయండి, దేవుడు వచ్చి ఉంగరపు ముద్ర వేస్తాడు, గుర్తుపట్టండి, మీరు దేవుడు తప్పకుండా మీ కార్యాలు చేస్తారని చెప్పినప్పుడు నేను 3 పాయింట్లు రాశాను. ఏంటంటే దీప్తి పెళ్లి జరగాలని ఒకటి, మాకు చేతి నిండా పని దొరకాలని ఒక మాట, రెండోది ఫ్రాన్సిస్ జీవితంలో నిలబడాలని రాశాను. దేవుడు వచ్చి మీకు నిజంగా ముద్ర ఎత్తన్నట్టుగా జరిగింది. ఈ రోజు వరకు నిజంగా
దీప్తి పెళ్లి ఎలా జరిగిందో దానికి సాక్షులు మీరే. రెండోది ఫ్రాన్సిస్ ఎలా నిలబడ్డాడో దాని సాక్ష్యం కూడా మీరే. అలాగే నాకు ఇదే కాదు, పెళ్లి చేసాక ఈ వైభవం కూడా దేవుడిచ్చిన కృప. దానిగా నా పట్ల, నా కుటుంబం పట్ల, ఇక్కడున్న సేవకులు, లాలా చెరువులో ఇక్కడున్న సేవకులు అందరూ కూడా నా కోసం, నా కుటుంబం కోసం ఏ రోజు కూడా ప్రార్థన చేయండి. నేను నిజంగా లాలా చెరువు మందిరానికి వెళ్ళినప్పుడు చెప్తారు, అయ్యగారు బాగున్నారు, ఆరోగ్యం బాగుందా, మీకోసం రోజు ప్రార్థన చేస్తున్నా అంటారు. చిన్న బ్రదర్స్ కూడా, అన్న అక్క అయితే మా కుటుంబాన్ని ప్రత్యేకంగా ఎత్తుపెట్టి ప్రార్థన చేసినట్టే ఈరోజు మేము మా కుటుంబం, మా పిల్లలు ఇలా ఉన్నారంటే దానికి కారణం ఏంటంటే అన్న అక్క ప్రార్థనే. నిజంగా నేను చెప్తున్నాను. నేను ఆ రోజు ఒకరోజు చెప్పాను మందిరంలో సాక్ష్యం, 10 సంవత్సరాలు నా జీవితం తిరగకూడదని ఎందుకు చెప్పాను అంత ధైర్యంగా అంటే, నా వెనకాల ఇప్పుడు కన్నీరు కార్చేవాళ్ళు ఉన్నారు. ఎందుకంటే మేము చేసే ప్రార్థన కంట యాజకులు బలిపీఠం మీద ఎప్పుడు మా కోసం నిత్యము కన్నీరు కాగుతున్నారు, మమ్మల్ని ఎగోతుల మీద మోతున్నారు. కనుక మేము ఈ స్థితిలో ఉన్నామని నేను నిజంగా మనసారా చెప్తూ మా కోసం నిత్యము కన్నీరు కాస్తున్న సేవకులందరికీ నిండు మనసుతో మా హృదయపూర్వకంగా మా కుటుంబంతో కృతజ్ఞత తెలియజేస్తున్నాను. అందుకు నేను నిండారో వందనాలు చెల్లిస్తూ ఈ నా సాక్ష్యం ముగిస్తున్నాను.
యేసయ్యా